హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు 2022-23 బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేయబోతున్నాం. సో చాలామందికి బడ్జెట్ అంటే అంకెలతో కూడుకున్నటువంటి టెక్నికాలిటీస్ ఉంటాయని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ మనం చర్చించబోయేటటువంటి బడ్జెట్లో అసలు బడ్జెట్ యొక్క రాజ్యాంగపరమైనటువంటి అంశాలు, బడ్జెట్ ఎనాక్ట్మెంట్లో ఉన్నటువంటి స్టెప్స్, దాని తర్వాత బడ్జెట్ యొక్క టెక్నికాలిటీస్లోకి చాలా విస్తృతమైనటువంటి విశ్లేషణలతోటి మనం ఈరోజు చర్చించబోతున్నాం. సో చాలామంది బడ్జెట్ అనేటటువంటి పదాన్ని చాలాసార్లు వింటూ ఉంటారు. సో ఈ బడ్జెట్ అనేటటువంటి పదం రాజ్యాంగంలో ఎక్కడుంది అని చెప్పేసి కనుక మిమ్మల్ని అడిగితే, బడ్జెట్ అనేటటువంటి పదం రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు. బట్ రాజ్యాంగంలో ఆర్టికల్ 112 ప్రకారం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, దీన్నే తెలుగులో వార్షిక ఆర్థిక నివేదిక అంటారు. వార్షిక ఆర్థిక నివేదికనే మనం టెక్నికల్గా వార్షిక ఆర్థిక నివేదిక, జనరల్గా బడ్జెట్ అని చెప్పేసి అంటాం. సో బడ్జెట్ అంటే బౌగట్ అనేటటువంటి పదం నుండి ఒక బ్యాగ్లో, తోలు సంచిలో ఆ బడ్జెట్ యొక్క పత్రాలన్నీ కూడా తీసుకొస్తారు కాబట్టి దానికి బడ్జెట్ అనేటటువంటి పేరు వచ్చింది. సో నార్మల్గా బడ్జెట్ని డిస్కస్ చేయాలి అని అంటే, సో బడ్జెట్లో చాలా అంశాలు ఉంటాయి. సో నేను ఇప్పుడు అన్ని అంశాల సైడ్ పోవట్లేదు. బడ్జెట్ యొక్క రాజ్యాంగపరమైనటువంటి అంశాలను మనం డిస్కస్ చేయాలి. రాజ్యాంగపరమైనటువంటి అంశాలు అంటే అసలు బడ్జెట్ను పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టాలి, రాజ్యాంగంలో ఆర్టికల్ 110 ఏం చెప్తుంది, ఆర్టికల్ 111 ఏం చెప్తుంది, ఆర్టికల్ 112 ఏం చెప్తుంది, ఆర్టికల్ 110 ప్రకారము ద్రవ్య బిల్లు అంటే ఏంటి, ద్రవ్య బిల్లు యొక్క లక్షణాలు ఏముంటాయి, దాని తర్వాత ఆర్టికల్ 117 ఫైనాన్స్ బిల్ అంటే ఏంటి, ఈ ఫైనాన్స్ బిల్ యొక్క లక్షణాలు ఏముంటాయి, దాని తర్వాత వార్షిక ఆర్థిక నివేదికలో ఉన్నటువంటి రకరకాల బిల్లులు ఏంటి, ఎఫ్ఆర్బిఎం చట్టం ఏంటి, ఇట్లా పార్లమెంటులో కనుక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒకవేళ అది పాస్ కాకపోతే దానికి ఉండేటటువంటి పరిణామాలు ఏంటి, ఇట్లా రకరకాల అంశాలతోటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలను మనం చర్చించాల్సి ఉంటుంది. సో మన క్లాస్లో రాజ్యాంగపరమైనటువంటి అంశాలను నేను చర్చించట్లేదు. ఫుల్ క్లాస్లో రాజ్యాంగపరమైనటువంటి అంశాలను కూడా నేను చర్చిస్తాను. దాని తర్వాత రెండవది వచ్చేసి బడ్జెట్ యొక్క స్టెప్స్, అంటే బడ్జెట్ను పాస్ చేసేటటువంటి క్రమంలో బడ్జెట్ను పాస్ చేసే విధానం. సో బడ్జెట్ ఎనాక్ట్మెంట్లో చాలా స్టెప్స్ ఉంటాయి. ఒకటి బడ్జెట్ ప్రిపరేషన్, దాని తర్వాత రెండో స్టెప్ వచ్చేసి బడ్జెట్ స్పీచ్, మూడవది వచ్చేసి సాధారణ చర్చ, బడ్జెట్ పైన సాధారణ చర్చ, నాలుగవది వచ్చేసి బడ్జెట్ పైన క్లాస్ బై క్లాస్ చర్చ. అంటే బడ్జెట్లో మొత్తం 109 డిమాండ్స్ ఉంటాయండి. ఈ 109 డిమాండ్స్ పైన ఒక్కొక్క డిమాండ్ పైన చర్చ జరుగుతుంది, ఒక్కొక్క డిమాండ్ పైన ఓటేస్తారు. దాని తర్వాత అప్రాప్రియేషన్ బిల్లు, దాని తర్వాత ఫైనాన్స్ బిల్లు, దాని తర్వాత బడ్జెట్ను ఒక బిల్లుగా పాస్ చేయడము, దాని తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను పాస్ చేయడము, దాని తర్వాత ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టానికి సంబంధించినటువంటి అంశాలను పాస్ చేయడం. సో ఈ రకంగా బడ్జెట్ యొక్క ఎనాక్ట్మెంట్లో, అంటే బడ్జెట్ను పాస్ చేసేటటువంటి క్రమంలో ఈ స్టెప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకటి బడ్జెట్ను ప్రిపేర్ చేయడం, ఇది సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. బడ్జెట్ యొక్క స్పీచ్ మీ అందరు కూడా చూశారు, ఫిబ్రవరి 1వ తారీఖున ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ యొక్క స్పీచ్ ఇచ్చారు. దాని తర్వాత సాధారణ చర్చ, బడ్జెట్ పైన ఇప్పుడు
ప్రతిపక్ష పార్టీలు మరియు అధికార పక్షము బడ్జెట్ పైన ఒక ఓవరాల్ ఇంట్రడక్షన్ ఇస్తారు. దానంతా క్లాస్ బై క్లాస్ డిస్కషన్ ఉంటుంది. అంటే మొత్తం 109 డిమాండ్స్ పైన ఒక్కొక్క డిమాండ్ పైన చర్చ జరుగుతుంది. ఒక్కొక్క డిమాండ్ పైన ఓటేస్తారు. దాని తర్వాత అప్రాప్రియేషన్ బిల్లును పాస్ చేస్తారు. ఖర్చులకు సంబంధించినటువంటి బిల్ అంటారు దీన్ని. దాని తర్వాత ఫైనాన్స్ బిల్, ఆదాయానికి సంబంధించినటువంటి బిల్ అంటారు. దాని తర్వాత బడ్జెట్ బిల్లు, అంటే ఈ అప్రాప్రియేషన్ బిల్లును ఫైనాన్స్ బిల్లును రెండింటిని కూడా కలిపి బడ్జెట్ బిల్ అంటారు. దాని తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పాస్ చేస్తారు. సో ఇవన్నీ కూడా కలిపి బడ్జెట్ యొక్క ఎనాక్ట్మెంట్లో ఉన్నటువంటి సాధారణమైనటువంటి స్టెప్స్. సో దీంట్లోకి కూడా నేను వెళ్ళట్లేదు. నేను నేరుగా బడ్జెట్ యొక్క టెక్నికాలిటీలోకి, అంటే సాంకేతికపరమైనటువంటి అంశాలలోకి నేను వెళ్తా ఉన్నాను. 2022-23 బడ్జెట్లో ఏమేం ప్రతిపాదించారు, అసలు రెవెన్యూ అకౌంట్ అంటే ఏంటి, మూలధన అకౌంట్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి తేడా ఏంటి, పన్నులు అంటే ఏంటి, ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి, పరోక్ష పన్నులు అంటే ఏంటి, అండ్ బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి విత్త లోటు అంటే ఏంటి, రెవెన్యూ లోటు అంటే ఏంటి, ప్రాథమిక లోటు అంటే ఏంటి, బడ్జెట్ లోటు అంటే ఏంటి, వీటితో పాటుగా 2022-23 బడ్జెట్లో సాధారణంగా ప్రవేశపెట్టినటువంటి హైలైట్స్ ఏంటి, ఈ అంశాలన్నిటినీ కూడా నేను ఈరోజు చర్చించబోతున్నాను. సో నార్మల్గా బడ్జెట్ అనగానే బడ్జెట్ అనేటటువంటి అంశాన్ని రెండుగా విభజిస్తారు. ఒకటి వ్యయం, రెండు రాబడి. ఇక్కడ నేను ఆదాయము అని చెప్పేసి అనట్లేదు. ఎందుకు ఆదాయము అని చెప్పేసి అనట్లేదు అంటే, నార్మల్గా ఆదాయము మరియు ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి అప్పులని కూడా ఆదాయంలో భాగంగా పరిగణిస్తారు. కాబట్టి దీన్ని నేను అప్పులు, ప్రభుత్వానికి వివిధ రకాలుగా వచ్చేటటువంటి అప్పులు కూడా ఆదాయంలో భాగంగానే పరిగణిస్తారు. కాబట్టి దీన్ని ఆదాయము అనకుండా రాబడి అంటున్నాం. ఇంగ్లీష్లో అయితే దీన్ని రిసిప్ట్స్ అంటారండి, అండ్ దీన్ని ఎక్స్పెండిచర్ అంటారు. నౌ బడ్జెట్ అనేది వ్యయము మరియు రాబడుల యొక్క సమగ్ర సారాంశం. దేని యొక్క సమగ్ర సారాంశము? ఇప్పుడు 2022-23 బడ్జెట్ అంటున్నాం దీన్ని. 2022-23 బడ్జెట్ అంటే వచ్చే ఫినాన్షియల్ ఇయర్, అంటే ఏప్రిల్ 1, 2022లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యి మార్చి 31, 2023కు ఈ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం కూడా అయిపోతుంది. అంటే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1, 2022న స్టార్ట్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ను మనము ఇప్పుడు 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లోనే ప్రవేశపెడుతున్నాము. 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లోనే ప్రవేశపెడుతున్నాము. కాబట్టి బడ్జెట్ని ఏమంటాము అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యయము మరియు రాబడుల యొక్క అంచనాను మనము బడ్జెట్ అని చెప్పేసి అంటాం. మళ్ళొకసారి చెప్తాను నేను. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యయము మరియు రాబడుల యొక్క అంచనా, ఎస్టిమేట్స్ ఆఫ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్. దట్ మీన్స్ ది ఎస్టిమేట్స్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ ఆఫ్ ద నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ద బడ్జెట్. సో బడ్జెట్ అనేది అంచనాకు సంబంధించినటువంటి అంశం. అందుకోసమే మీరు బడ్జెట్ యొక్క పత్రాలను కనుక చదివితే మీకు బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలు, వాస్తవ అంచనాలు, అంటే అన్ని చోట్ల కూడా అంచనా అనేటటువంటి పదం కనిపిస్తుంది. అంచనా అనేటటువంటి పదానికి మీనింగ్ ఏంటి అని అంటే ఎస్టిమేట్. అంటే వీఆర్ ఎస్టిమేటింగ్. ఎందుకు ఎస్టిమేట్ చేస్తున్నాం? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ను మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మనం ఎందుకు ప్రవేశపెడుతున్నాము అంటే, నార్మల్గా ఈ వ్యయానికి సంబంధించినటువంటి అంశాలు, రాబడులకు సంబంధించినటువంటి అంశాలు రాజ్యాంగంలో చాలా స్పెసిఫిక్గా పొందపరచబడి ఉన్నాయి. సో ప్రభుత్వానికి వచ్చేటటువంటి మొత్తం రాబడి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 266 క్లాస్ 1. తర్వాత ప్రభుత్వం చేసేటటువంటి మొత్తం ఖర్చు కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాల నుండే చేస్తుంది. అంటే ప్రభుత్వం ఎవరికి ఖర్చు పెట్టినా కూడా, ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టినా కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాల నుండి ఖర్చు పెడుతుంది.
తర్వాత ప్రభుత్వానికి అప్పుల రూపంలో డబ్బులు వచ్చినా, పన్నుల రూపంలో డబ్బులు వచ్చినా, గిఫ్ట్ రూపంలో డబ్బులు వచ్చినా, ఇంకే విధంగా డబ్బులు వచ్చినా కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకే జమ అవుతాయి. రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే అండర్ ఆర్టికల్ 266 క్లాస్ 1 కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుండి ₹1 మీరు తీసి ఖర్చు పెట్టాలన్నా కూడా ఎగ్జిక్యూటివ్, అంటే ఖర్చు పెట్టేది ఎవరు? పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ as ద టెంపరరీ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంట్ యొక్క అనుమతి తీసుకోవాలి. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇలా ముగ్గురి యొక్క కాంబినేషన్లో ఉన్నటువంటి పార్లమెంట్ యొక్క అనుమతి అది కూడా ఒక చట్ట రూపంలో తీసుకోవాలి. అంటే ఒక చట్టాన్ని రూపొందించి ఆ చట్టంలో మీరు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏమేమి ఖర్చులు పెడుతున్నారు అనేటటువంటి అన్ని అంశాలను కూడా పొందుపరిచి మేము ఖర్చు పెట్టడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి పార్లమెంటుకు ఒక బిల్లు రూపంలో ప్రవేశపెట్టాలి. అట్లా వ్యయానికి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటాము అని అంటే అప్రాప్రియేషన్ బిల్ అని చెప్పేసి అంటాం. ఓకే, అంటే ప్రభుత్వము రాబోయే ఆర్థిక సంవత్సరంలో చేసేటటువంటి అన్ని ఖర్చులకు సంబంధించినటువంటి ఆ వివరాలన్నిటిని కూడా ఒక దగ్గర కనుక చేర్చి దాన్ని బిల్లు రూపంలో పార్లమెంటుకు ప్రతిపాదిస్తారు. దాన్నే అప్రాప్రియేషన్ బిల్ అని చెప్పేసి అంటారు. అప్రాప్రియేషన్ బిల్. దాని తర్వాత ఆర్టికల్ 265 ఏం చెప్తుంది అని అంటే ప్రభుత్వం ఉన్నటువంటి పన్నులను మార్చాలన్నా లేదా కొత్త పన్నులను వేయాలన్నా, ఉన్న పన్నులను రివైజ్ చేయాలన్నా, పాత పన్నులను డిలీట్ చేయాలన్నా, సో పన్నులకు సంబంధించి ఏ మార్పు చేయాలన్నా కూడా ఖచ్చితంగా పార్లమెంట్ యొక్క అనుమతి కావాలి. అది కూడా చట్ట రూపంలో కావాలి. అట్లా పన్నులకు సంబంధించినటువంటి సమగ్ర వివరాలను చేర్చేటటువంటి అంశాన్ని మనం ఏమంటామంటే ఫైనాన్స్ బిల్ అని చెప్పేసి అంటాం. సో పన్నులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఫైనాన్స్ బిల్లు రూపంలో, ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అప్రాప్రియేషన్ బిల్లు రూపంలో ఉంటాయి. సో ఈ రకంగా మరి ముందే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పార్లమెంటుకు ఈ ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలను మరియు పన్నులకు సంబంధించినటువంటి అంశాలను పార్లమెంటుకు సమర్పించి మరి ఆ పార్లమెంటుకు సమర్పించిన తర్వాత జరిగేటటువంటి ప్రక్రియ అంతా కూడా కనీసం 60 నుండి 75 రోజులు పడుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో కనుక ఈ బడ్జెట్ బిల్లును ప్రవేశపెడితే ఇది పాస్ అయ్యే వరకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పటి నుండి మరి డబ్బులు ఖర్చు పెట్టడానికి, డబ్బుల్ని వసూలు చేయడానికి అనుమతి లభించడానికి ఒక వీలు ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియ మొత్తాన్ని కూడా జరపడానికే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి వ్యయ ఆదాయాలన్నిటిని కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మనము ప్రవేశపెడతాము. కాబట్టి బడ్జెట్ అంటే బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యయ మరియు రాబడుల యొక్క అంచనా వివరాల మొత్తాన్ని కలిపి బడ్జెట్ అని చెప్పేసి అంటారు. ఓకే, అయితే బడ్జెట్ అని అంటే ఒక ప్రపోజల్. మీరు ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ కనుక వింటే ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తారు అని అంటే ఐ ప్రపోజ్ టు అలొకేట్ 2 lakh crores టు ద హెల్త్ సెక్టార్. I propose to allocate 90,000 crores to the education sector. I propose to allocate 90,000 crores to the MG Narega. ఈ రకంగా ప్రపోజల్ చెప్తుంది. అంటే పార్లమెంట్కి ఏం చెప్తున్నాం, మనం ప్రపోజ్ చేస్తున్నాము. సో ప్రపోజ్ చేయడం అని అంటే డిమాండ్ చేయడం. సో ఈ డిమాండ్లు మొత్తం రాజ్యాంగం ప్రకారం 109 డిమాండ్లు ఉంటాయి. అంటే ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చు వివరాలన్నీ కూడా ఈ 109 డిమాండ్స్లోనే నిక్షిప్తమై ఉంటాయి. సో ఈ డిమాండ్ ఎప్పుడైతే పార్లమెంటు యొక్క ఆమోదం పొందుతుందో, అంటే పార్లమెంటు ఎప్పుడైతే ప్రతి డిమాండ్ ఓటేయాలి, ఎప్పుడైతే పార్లమెంటు ఈ పర్టికులర్ డిమాండ్కి ఓటేస్తుందో అప్పుడు ఈ డిమాండ్ ఏమవుతుంది అని అంటే డిమాండ్ ఫర్ గ్రాంట్ అవుతుంది. మీరు చాలాసార్లు మీ టెక్స్ట్ బుక్స్లలో కానీ న్యూస్ పేపర్స్లలో కానీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేటటువంటి పదం వింటారు. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఎగ్జిక్యూటివ్ చేసినటువంటి ఒక ప్రపోజల్కు పార్లమెంటు ఓటు ద్వారా ఆమోదం తెలిపితే
అప్పుడు ఆ పర్టికులర్ డిమాండ్ పైన ఏదైతే మనీ ప్రపోజల్ ఉందో ఆ మనీని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాల నుండి మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి హక్కు అనేది వస్తుంది. సో కాబట్టి మీకు ఎక్కడైనా బడ్జెట్ మొత్తంలో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేటటువంటి పదం కనుక మీకు వినిపిస్తే అప్పుడు మీరు డిమాండ్ ఫర్ గ్రాంట్స్కి అర్థం ఏంటి అనేది మీరు గుర్తించండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఇది 2022-23కు సంబంధించినటువంటి బడ్జెట్. అంటే ఇక్కడ చూస్తున్నటువంటి నంబర్స్ 39.44 lakh crores కానీ 20.04 lakh crores కానీ తర్వాత 7.50 lakh crores కానీ ఇక్కడ చూసినటువంటి అన్ని నెంబర్స్ ఏంటి అని అంటే 2022-23కు సంబంధించినటువంటి బడ్జెట్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి అంటాం. బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే బడ్జెట్ అంచనాలు. సో ఎందుకు వీటిని బడ్జెట్ అంచనాలు అంటున్నాము అని అంటే ఇది 2022-23 అనేది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి దీన్ని అంచనా అంటున్నాం. నెక్స్ట్ బడ్జెట్కు సంబంధించినటువంటి అంచనాలు కాబట్టి బడ్జెట్ అంచనాలు అంటున్నాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇయర్ యొక్క బడ్జెట్ ఎంత అని అడుగుతాడు మిమ్మల్ని. సో ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ యొక్క బడ్జెట్ ఎంత అంటే 39.44 lakh crores అనాలి. ఎంత? దాదాపుగా 40 లక్షల కోట్లు. సో లక్షల కోట్లు అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ యొక్క బడ్జెట్ అంతా కూడా 2022-23 బడ్జెట్ మొత్తం ఎంత అంటే 39.44 lakh crores. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎంత? 33 lakh crores ఉంది. సో దాదాపుగా మరి 33 lakh crores నుండి 34 lakh crores వచ్చింది కాబట్టి దాదాపుగా బడ్జెట్ను చాలా పెంచిరు. సో పెరుగుతున్నటువంటి ఖర్చులు, పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ యొక్క మొత్తం అనేది మారుతూ ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ 39.44 lakh crores రెవెన్యూ అంటే దీన్ని తెలుగులో కూడా రెవెన్యూ అంటారండి. దీన్ని తెలుగులో కూడా రెవెన్యూ అంటారు. క్యాపిటల్ అంటేనేమో మూలధనం. క్యాపిటల్ అంటే మూలధనం. సో బడ్జెట్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు వ్యయము మరియు రాబడుల యొక్క అంచనా అన్నాం. సో ఈ వ్యయాన్ని మరియు రాబడిని రెండుగా విభజిస్తే అది రెవెన్యూ వ్యయము, రెవెన్యూ రాబడి, మూలధన వ్యయము మరియు మూలధన రాబడిగా మనం విభజించవచ్చు. సో ఎక్కడ చూసినా కూడా బడ్జెట్లో మీకు ఏ పత్రాలు చూసినా కూడా మీకు రెవెన్యూ అనే పదం కనిపిస్తుంది, తర్వాత క్యాపిటల్ అనేటటువంటి పదం కనిపిస్తుంది. ఏంటి డిఫరెన్స్? రెవెన్యూ మరియు క్యాపిటల్ అనేటటువంటి పదానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి. నార్మల్గా రెవెన్యూ మరియు క్యాపిటల్కి కనుక డిఫరెన్స్ తీస్తే చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ మరియు క్యాపిటల్. సో దీన్ని నేను మూలధనం అంటాను. మూలధనం, దీన్ని రెవెన్యూ అని అంటాం తెలుగులో కూడా. రెవెన్యూ అంటాం. సో రెవెన్యూ అనేది వన్ టైం సెటిల్మెంట్. మూలధనం అనేది 2-way సెటిల్మెంట్. ఏంటి డిఫరెన్స్ అంటే రెవెన్యూ అనేది రెవెన్యూ వ్యయం తీసుకున్నా, రెవెన్యూ రాబడి తీసుకున్నా, ఒకసారి వ్యయం అంటే ఒకసారి ప్రభుత్వం ఖర్చు చేసింది అనుకోండి, మళ్ళీ అది తిరిగి పొందలేనటువంటి పరిస్థితి కనుక ఉంటే దాన్ని రెవెన్యూ వ్యయం అంటాం. అంటే ప్రభుత్వం ఒక స్కీమ్ పైన డబ్బులు ఖర్చు పెడుతుంది, మళ్ళీ అది తిరిగి పొందలేదు, అట్లాంటి వ్యయాన్ని మనం ఏమంటామంటే రెవెన్యూ వ్యయం అంటాం. తర్వాత ప్రభుత్వానికి రాబడి వస్తుంది, లైక్ పన్నుల రూపంలో వస్తుంది, ఫైన్స్ రూపంలో వస్తుంది, రకరకాలుగా రాబడి వస్తుంది. ప్రభుత్వానికి ఒకసారి ఇన్కమ్ వచ్చిన తర్వాత మళ్ళీ అది తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేకపోతే దాన్ని మనం రెవెన్యూ రాబడి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిఎస్టీ ఉంది, మనం జిఎస్టీ కడతాం, ఆ కట్టిన తర్వాత ఆ జిఎస్టీ కట్టినటువంటి అమౌంట్ మళ్ళీ మనకు తిరిగి రాదు. అంటే ప్రభుత్వానికి ఏదైతే జిఎస్టీ రూపంలో పోతుందో అది ప్రభుత్వం యొక్క ఆదాయం, మళ్ళీ అది తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని రెవెన్యూ రాబడి అంటాం. క్యాపిటల్ రాబడి అనుకోండి, ఇది కూడా మూలధనంలో ఖర్చులు ఉంటాయి మరియు రాబడి ఉంటుంది.
మూలధన రూపంలో పెట్టేటటువంటి మూలధన ఖర్చు దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో ఒక్కసారి ఖర్చు పెడితే మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశం ఉన్నటువంటి ఖర్చును మనము మూలధన ఖర్చు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కంపెనీని సృష్టించడానికి కనుక ఖర్చు పెడితే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అసెట్ క్రియేషన్ అంటాం, అంటే ఆస్తులను సృష్టించడానికి పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఖర్చు పెట్టిన తర్వాత ఆ కంపెనీ సృష్టించబడిన తర్వాత దానిపైన రిటర్న్స్ వస్తాయి మనకు. అట్లా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఖర్చును మనం ఏమంటామంటే మూలధన వ్యయం అంటాం. ఒకవేళ రాబడి, ఇప్పుడు మనం కొంత అప్పులు తీసుకొస్తాం, ఇంటర్నల్ అంటే దేశీయ అప్పులు కానీ విదేశీ అప్పులు కానీ తీసుకొస్తాం. సో ఈ అప్పులు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో 2-way ట్రాన్సాక్షన్. ఖర్చు పెడితే మళ్ళీ తిరిగి వస్తుంది, అండ్ అప్పులు ఆదాయం వస్తే మళ్ళీ తిరిగి చెల్లించాల్సిందే అవసరం ఉంది. కాబట్టి మూలధన రాబడి అనేది 2-way ట్రాన్సాక్షన్, రెవెన్యూ రాబడి అనేది 1-way ట్రాన్సాక్షన్. కాబట్టి మనం ఎక్కువ కూడా ప్రభుత్వం ఎప్పుడైనా కూడా రెవెన్యూ రాబడులపైన ఆధారపడాలి. మూలధన రాబడులపైన కనుక ఆధారపడింది అనుకోండి, అది బడ్జెట్ యొక్క ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది. కాబట్టి బడ్జెట్ యొక్క ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతీయకుండా బడ్జెట్ను మరి క్రమశిక్షణతోటి రూపొందించాలి అని అంటే రెవెన్యూ రాబడులేమో ఎక్కువ ఉండాలి, మూలధన రాబడులేమో తక్కువ ఉండాలి. దాని తర్వాత రెవెన్యూ ఖర్చులేమో తక్కువ ఉండాలి, ఎందుకంటే ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పొందలేం కదా. కాబట్టి మూలధన ఖర్చు ఏమో ఎక్కువ ఉండాలి. మూలధన ఖర్చు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతున్న కొద్దిగా మనకు రిటర్న్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. రెండోది అంటే ఇది 1-way ట్రాన్సాక్షన్, ఇది 2-way ట్రాన్సాక్షన్. దీనికి పీరియాడికల్ ట్రాన్సాక్షన్స్ ఉండవు, అంటే మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్ అనేది ఉండదు. ఒకసారి ట్రాన్సాక్షన్ జరిగిందంటే అది అక్కడికే ఎండ్ అయిపోతుంది. కానీ క్యాపిటల్ అకౌంట్లో మాత్రం పీరియాడికల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో అప్పులు తిరిగి చెల్లించడం, కొంచెం చెల్లించడం, ఇట్లా పీరియాడికల్ ట్రాన్సాక్షన్ అనేవి ఉంటాయి. దాని తర్వాత రెవెన్యూ రాబడులలో, ఇప్పుడు రెవెన్యూ రాబడిని తీసుకుంటే ఇది అప్పులను సృష్టించదు, ఆస్తులను తగ్గించదు. మోస్ట్ ఇంపార్టెంట్, ఆస్తులను తగ్గించదు. ఫర్ ఎగ్జాంపుల్, పన్నుల ద్వారా మనకు ఆదాయం వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎక్కడ కూడా పన్ను అనేది అప్పు కాదు, అండ్ ఎక్కడ కూడా మన ఆస్తులు తగ్గించబడట్లేదు. సో అప్పులను సృష్టించకుండా, అంటే మనకు వచ్చేటటువంటి ఆదాయము ఎక్కడ కూడా అప్పు రూపంలో ఉండదు. అట్లాంటి ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం అంటాం. అండ్ ఆస్తులను కూడా తగ్గించదు. మనం ఆస్తులు అమ్ముకోవడం ద్వారా కూడా ఆదాయాన్ని సంపాదించవచ్చు, కానీ ఈ ఆదాయాన్ని మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. దాని మీనింగ్ అది రెవెన్యూ ఆదాయం అని కాదు. రెవెన్యూ ఆదాయము అప్పులను సృష్టించొద్దు, ఆస్తులను కూడా తగ్గించొద్దు. దీన్నే ఇంగ్లీష్లో క్రియేషన్ ఆఫ్ ద లయబిలిటీ అండ్ రిడక్షన్ ఆఫ్ ద అసెట్స్ అంటారు. ఈ రెండు కూడా జరగవు. అట్లాంటి ఇన్కమ్ను మనం ఏమంటామంటే రెవెన్యూ ఇన్కమ్ అంటాం. అదే మూలధన రాబడి అనుకోండి, అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అనుకోండి, దీంట్లో లయబిలిటీ క్రియేషన్ అంటే అప్పుల యొక్క సృష్టి ఉంటుంది, తర్వాత ఆస్తుల యొక్క తగ్గింపు ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎల్ఐసిని అమ్మడం ద్వారా, బిఎస్ఎన్ఎల్ అమ్మడం ద్వారా, తర్వాత చాలా రకాలైనటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని అమ్మడం ద్వారా తాను ఆదాయాన్ని పొందాలి అని చెప్పేసి అనుకుంటుంది. దానికి టెక్నికల్గా ఇచ్చినటువంటి పేరేంటి అని అంటే మోనటైజేషన్ స్కీమ్ అని చెప్పేసి అంటున్నారు. సో దీన్నే మనం ఏమంటాం సింపుల్గా అంటే డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ. దాని ద్వారా కూడా మనకు డబ్బులు వస్తాయి, కానీ అది ఆస్తులను తగ్గించుకోవడం ద్వారా వచ్చేటటువంటి ఆదాయం కాబట్టి దాన్ని క్యాపిటల్ ఆదాయము అని చెప్పేసి అంటాం, అంటే మూలధన ఆదాయం. అప్పులు తీసుకుంటాం, ఇంటర్నల్ సోర్సెస్ నుండి అప్పులు తీసుకుంటాం, విదేశాల నుండి కూడా అప్పులు తీసుకుంటాం. సో ఈ అప్పులను మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది, వాటికి వడ్డీ గుణంగా తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో ఈ రకంగా రెవెన్యూ మరియు సో క్యాపిటల్ మధ్యలో తేడాలను మనం గమనించవచ్చు. రెవెన్యూ క్యాపిటల్ అది ఆదాయమైన మరియు వ్యయమైన కూడా రెండు కూడా సేమ్. సో మరీ సింపుల్గా మళ్ళొకసారి నేను సమరైజ్ చేస్తే రెవెన్యూ అండ్ క్యాపిటల్. రెవెన్యూ అనేది 1-way సెటిల్మెంట్, పీరియాడికల్ ట్రాన్సాక్షన్స్ ఉండవు, అండ్ లయబిలిటీ క్రియేషన్ అంటే అప్పులను సృష్టించడం అనేది ఉండదు, అండ్ ఆస్తులను తగ్గించడం అసెట్ రిడక్షన్ అనేది కూడా ఉండదు. ఇది 2-way ట్రాన్సాక్షన్, పీరియాడికల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి.
ఇక్కడ లయబిలిటీలు సృష్టించబడతాయి, అంటే అప్పులు సృష్టించబడతాయి, ఆస్తులు కూడా తగ్గించబడతాయి. ఇవి రెవెన్యూ మరియు క్యాపిటల్ మధ్య ఉండేటటువంటి ప్రధానమైనటువంటి తేడాలు. చాలాసార్లు మీరు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది, కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను ఈ రెవెన్యూ మరియు క్యాపిటల్ మధ్య తేడాలని చెప్పినాను. ఇప్పుడు బడ్జెట్ను కనుక మీరు గమనిస్తే బడ్జెట్ 39.44 lakh crores అన్న కదా. దీంట్లో ఇప్పుడు చూడండి, బడ్జెట్ వ్యయమైన ఆదాయమైన, సో రాబడి అనుకుందాం మనం, వ్యయమైన ఆదాయమైన రెండు కూడా రాబడి అనుకుందాం. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయండి. సో బడ్జెట్ యొక్క వ్యయం 39.44 lakh crores ఉంటుంది, బడ్జెట్ యొక్క ఆదాయం కూడా 39.44 lakh crores ఉంటుంది. సపోజు ప్రభుత్వానికి 80 రూపాయల ఆదాయం వస్తుంది, 100 రూపాయలు ఖర్చు చేస్తుంది అనుకోండి. సో ఇంకొక 20 రూపాయలు అప్పు తీసుకొస్తుంది. సో మొత్తం అప్పుడు 100 రూపాయలు అవుతుంది. సో దాన్ని ఆదాయం అనే బదులు అప్పుడు ఏమంటామంటే రాబడి అంటాం. సో ప్రభుత్వం యొక్క వ్యయము మరియు రాబడి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి బడ్జెట్ అనగానే బడ్జెట్లో వ్యయము 39.44 lakh crores ఉంటుంది, ఆదాయం కూడా 39.44 lakh crores అనేది ఉంటుంది. సో దీన్ని అర్థం చేసుకుంటే మీకు బడ్జెట్ సగం అర్థమైపోతుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు బడ్జెట్ను రెవెన్యూగా క్యాపిటల్గా వివరిస్తాం. సో క్యాపిటల్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది మూలధనం, మూలధనం ఇది రెవెన్యూ. ఓకే, ఇది రెవెన్యూ. నౌ ఇప్పుడు రెవెన్యూను రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి రెవెన్యూ రిసిప్ట్స్, దాని తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీన్నే రెవెన్యూ వసూళ్ళు లేదా రెవెన్యూ ఇన్కమ్ లేదా రెవెన్యూ రాబడి లేదా రెవెన్యూ వ్యయం అంటాం. అండ్ క్యాపిటల్ను కూడా మూలధన వసూళ్ళు మరియు మూలధన వ్యయం. సో దీన్నే వసూళ్ళు అనే బదులు దీన్ని నేనేమనొచ్చు అంటే మూలధన రాబడి అనొచ్చు. ఓకే, మూలధన రాబడి అనొచ్చు. సో ఇప్పుడు చూడండి, మీరు రెవెన్యూ వసూళ్ళు వచ్చేసి 22.04 lakh crores, రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 31.94 lakh crores. తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చేసి 17.40 lakh crores, ఎక్స్పెండిచర్ వచ్చేసి 7.50 lakh crores. దీని మీద ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వబోతున్నాను. సో నౌ ఇప్పుడు ఎనీ పర్టిక్యులర్ ఫినామినన్ మీరు రెవెన్యూ కానీ క్యాపిటల్ కానీ, సో ఇప్పుడు రెవెన్యూలో నేను ఇంతకుముందు ఏం చెప్పాను, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి చెల్లించడానికి ఆస్కారం లేనటువంటి ఇన్కమ్ను మనం ఏమంటామంటే రెవెన్యూ ఇన్కమ్ అంటాం. సో రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి రెండు రకాలుగా విభజించబడుతుంది. ఒకటి పన్ను రూపంలో వచ్చేటటువంటి రెవెన్యూ వసూళ్ళు, పన్నేతర రెవెన్యూ వసూళ్ళు. పన్నేతర అంటే పన్ను రూపంలో కాకుండా నాన్ ట్యాక్స్ అంటాం. సో ఇదేమో ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్, నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్. సో పన్నులు అంటే మీ అందరికీ కూడా తెలుసు, ప్రత్యక్ష పన్నులు ఉంటాయి మరియు పరోక్ష పన్నులు ఉంటాయి. ఓకే, సో ప్రత్యక్ష పన్నులు అని అంటే మీ అందరికి కూడా తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, కార్పొరేషన్ ట్యాక్స్ వస్తుంది, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ వస్తుంది, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వస్తుంది, వెల్త్ ట్యాక్స్ వస్తుంది. ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నులలో ఉంటాయి. దాని తర్వాత పరోక్ష పన్నులు అంటేనేమో జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్. సో కేంద్ర ప్రభుత్వం వ్యాట్ అయ్యేది కాబట్టి సేల్స్ ట్యాక్స్ ఇస్తుంది. సో వీటన్నిటిని కూడా కలిపి పరోక్ష పన్నులు అని చెప్పేసి అంటాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్లలో ప్రభుత్వం ఏదైనా కంపెనీ పెట్టింది అనుకోండి, ఆ కంపెనీ నుండి వచ్చేటటువంటి ప్రాఫిట్స్ ఉంటాయి, దాన్నే లాభాలు అంటాం. ఒకవేళ జాయింట్ వెంచర్ కంపెనీ అనుకోండి, దాన్ని డివిడెండ్ అంటాం. తర్వాత ప్రభుత్వము చాలామందికి అప్పులు ఇస్తుంది, రాష్ట్రాలకు అప్పులు ఇస్తుంది, వేరే దేశాలకు అప్పులు ఇస్తుంది, ఇండివిజువల్స్కి కూడా కొన్నిసార్లు అప్పులు ఇస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే వడ్డీ చెల్లింపులు. వడ్డీ చెల్లింపులు అంటే మనం చెల్లించేటివి కాదు, మనం ఇచ్చినటువంటి అప్పుల కింద వచ్చేటటువంటి వడ్డీలు. దాని తర్వాత ఫైన్స్, ప్రభుత్వం ఫైన్లు వేస్తుంది కదా, ఆ ఫైన్స్. తర్వాత స్పెషల్ అసెస్మెంట్ ఫీ, అంటే ప్రభుత్వం ఎక్కడైనా ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ ప్రాజెక్టు ద్వారా ఎక్కువ మంది లాభం పొందేటటువంటి అవకాశం ఉంటే ఆ లాభం పొందేటటువంటి వ్యక్తుల నుండి కూడా కొంత ఫీజు వసూలు చేస్తుంది, దాన్నే స్పెషల్ అసెస్మెంట్ ఫీ అంటాం. తర్వాత ఫైన్స్,
పెనాల్టీస్, కోర్టులలో వేసేటటువంటి పెనాల్టీస్ కానీ, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం చేసేటటువంటి తప్పులకు వేసేటటువంటి పెనాల్టీస్, ఇవన్నీ కూడా పన్నేతర ఆదాయం కిందికి వస్తుందండి. సో రెవెన్యూ రిసిప్ట్స్ రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్, నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్. తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఇంతకుముందు చెప్పినా కదా, రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అది తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రభుత్వానికి ఉండేటటువంటి ఒరిజినల్ ఇన్కమ్. దాని తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చు. ఒకసారి ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి పొందడానికి వీలు లేనటువంటి ఖర్చును మనం ఏమంటామంటే రెవెన్యూ ఖర్చు అంటాం. అంటే ఇది ప్రభుత్వం యొక్క ఆర్థిక క్రమశిక్షణను చూపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం ఖర్చు పెడితే మళ్ళీ దాని మీద రిటర్న్స్ రావు, మళ్ళీ దాన్ని తిరిగి పొందలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. సో ఈ రెవెన్యూ ఖర్చులు అత్యధికంగా ప్రభుత్వం తీసుకునేటటువంటి అప్పుల పైన వడ్డీలు కట్టాలి కదా, ఆ వడ్డీలకే పోతుందండి. మొత్తం ఈ 31.94 లక్షల కోట్లు ఉంది కదా, దీంట్లో 24% ఖర్చు వడ్డీలకు కట్టడానికే పోతుందండి. దాని తర్వాత సబ్సిడీలు. ప్రభుత్వము ఫెర్టిలైజర్స్ మీద, ఎరువుల మీద, పెట్రోల్ మీద, ఆహారం మీద సబ్సిడీలు ఇస్తుంది కదా, ఆ సబ్సిడీలకు సంబంధించినటువంటి అమౌంటు. తర్వాత రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ద్వారా ఇచ్చేటటువంటి గ్రాంట్స్. తర్వాత రాష్ట్రాలకు పన్నుల రూపంలో ఇవ్వాల్సినటువంటి డివల్యూషను, అంటే రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి వాటా అంటారు దాన్ని. కేంద్ర ఇన్కమ్ ట్యాక్స్లో కానీ, తర్వాత సిజిఎస్టీ, ఎస్జిఎస్టీకి సంబంధించి ఎస్జిఎస్టీ మొత్తం కూడా రాష్ట్రాలకు వస్తుంది. దాని తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, దీన్నే కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటాం. సో దాని ద్వారా కేంద్రం ఒక పథకం పెట్టినప్పుడు కేంద్రం 75% వాటా ఇస్తే రాష్ట్రం 25% వాటాను కలుపుకోవాలి. సో అట్లా ఉండేటటువంటి వాటిని కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటారు. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, అంటే పాలనాపరమైనటువంటి ఖర్చులు, ఆర్థిక ఖర్చులు. దాని తర్వాత సర్వీస్ ఖర్చులు. దాని తర్వాత ప్రభుత్వము మరి రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది, ఆ గ్రాంట్స్. సో ప్రభుత్వం చేసేటటువంటి జీతాలు, పెన్షన్స్, ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యయం కిందకి వస్తాయండి. అంటే ఒకసారి ఈ ఖర్చు పెడితే మళ్ళీ తిరిగి పొందడానికి వీలు లేదు. దాన్ని మనం రెవెన్యూ ఖర్చు అంటాం. ఇది ఒక అవుట్లుక్ చెప్తున్నాను. మళ్ళీ నేను ఒక్కొక్క అంశాన్ని తీసుకొని బడ్జెట్లో రెవెన్యూ వ్యయం ఎట్లుంది, రెవెన్యూ ఆదాయం ఎట్లుంది, రెవెన్యూ క్యాపిటల్ వ్యయం ఎట్లుంది, క్యాపిటల్ ఆదాయం ఎట్లుంది అనేది కూడా చెప్తాను నేను. తర్వాత మూలధన వసూళ్ళు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, మూలధన వసూళ్లలో 2 రకాలు ఉంటాయి. ఒకటి, సో దీన్ని ఏమంటామంటే రుణాల ద్వారా సమకూర్చేటటువంటి మూలధన వసూళ్ళు, రుణేతర మూలధన వసూళ్ళు అంటారు. సో దీన్ని ఇంగ్లీష్లో డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ప్రభుత్వం చాలామందికి అప్పులు ఇస్తుందని చెప్పాను కదా, అవి కనుక వసూలు చేసుకుంటుంది. అంటే ఇచ్చినటువంటి అప్పులను వసూలు చేసుకోవడం. 2, డిస్ఇన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడుల ఉపసంహరణ. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కూడా ప్రభుత్వం డబ్బులు సంపాదిస్తుంది. అది రుణేతర, అంటే ఇవి బాకీలకు సంబంధించినటువంటి అంశాలు కావు, ఇవి అప్పుల రూపంలో ఉండవు. అంటే ఇవి మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, కానీ ప్రభుత్వం యొక్క ఆస్తులను తగ్గించడానికి ఆస్కారం అనేది ఉంది. తర్వాత రుణ, సో ఇంటర్నల్ డెట్, ఎక్స్టర్నల్ డెట్, అంటే దేశీయ రుణం, విదేశీ రుణం. సో ప్రభుత్వం ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజల నుండి, సంస్థల నుండి అప్పులు తీసుకుంటే దాన్ని దేశీయ రుణం అని, ఈ దేశంలో నుండి కాకుండా విదేశాల నుండి కనుక అప్పులు తీసుకొస్తే దాన్ని విదేశీ రుణాలు అని చెప్పేసి అంటాం. సో మూలధన వ్యయం అంటేనేమో ప్రభుత్వం బడ్జెట్లోనే ఇంత మూలధన వ్యయం మేము పెడుతున్నాం, దీని ద్వారా మేము ఈ ఆస్తులను సృష్టించబోతున్నాము అనేటటువంటి అంశాన్ని కూడా ప్రతిపాదిస్తుంది. అట్లా ప్రభుత్వం స్పెసిఫిక్గా మూలధన వ్యయము అని చెప్పినటువంటి అంశాన్ని మనం మూలధన వ్యయం కింద తీసుకుంటాం. సో ఇది బడ్జెట్ యొక్క ఒక అవుట్లుక్ అండి. సో మళ్ళీ నేను ఒక్కొక్క అంశాన్ని చర్చించడానికి ప్రయత్నం చేస్తాను, సో దట్ మనం మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చేసి రెవెన్యూ పన్నులు, పన్నేతర రెవెన్యూ వసూళ్ళు ఆర్ పన్నేతర రెవెన్యూ రాబడి అని చెప్పేసి అంటాం.
సో దీంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్లో మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రధానమైనటువంటి ట్యాక్స్, దాని తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ ఇంకొక ప్రధానమైనటువంటి ట్యాక్స్, దాని తర్వాత ఎక్స్పెండిచర్ ట్యాక్స్, దాని తర్వాత వెల్త్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నుల కింద వచ్చేటటువంటి ట్యాక్స్లు. తర్వాత పరోక్ష పన్నులలో సేల్స్ ట్యాక్స్ అంటే అమ్మకం పన్ను, కస్టమ్స్ డ్యూటీ, దీన్ని కస్టమ్స్ డ్యూటీ అంటారు తెలుగులో, ఎక్సైజ్ డ్యూటీ తెలుగులో కూడా ఎక్సైజ్ డ్యూటీ అంటారు, సర్వీస్ ట్యాక్స్ సేవల పన్ను, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్, ఇది కేవలము రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది, కేంద్ర ప్రభుత్వం వేయదు. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్లలో అంటే పన్నేతర ఆదాయాలలో ఇంట్రెస్ట్ రిసిప్ట్స్, నేను ఇంతకుముందు చెప్పినా కదా, మనము ఎవరికైనా అప్పులు ఇస్తే ఆ అప్పుల పైన వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత ప్రభుత్వం కంపెనీలు పెడితే వాటిపైన ప్రాఫిట్స్ అండ్ డివిడెండ్స్ వస్తాయి. దాని తర్వాత ఫీజ్ అండ్ ఫైన్స్, తర్వాత ఎక్స్టర్నల్ గ్రాంట్స్, ఎవరైనా విదేశాల నుండి ప్రభుత్వానికి కనుక సహాయం చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ గ్రాంట్ అంటాం. తర్వాత స్పెషల్ అసెస్మెంట్ ఫీ, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్కడైనా ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆ ప్రాజెక్టు నుండి లాభం పొందే అవకాశం ఉంటే వాళ్ళు కొంత ఫీ కట్టాలి, దాన్నే స్పెషల్ అసెస్మెంట్ ఫీ అంటారు. దాని తర్వాత రెవెన్యూ వ్యయంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు వడ్డీ చెల్లింపుల కోసం, సబ్సిడీల కోసం, శాలరీల కోసం, పెన్షన్ల కోసం, రాష్ట్రాలకు గ్రాంట్స్ ఇవ్వడానికి, తర్వాత పాలనాపరమైనటువంటి ఎక్స్పెండిచరు, దాని తర్వాత వివిధ రకాలైనటువంటి ప్రభుత్వం పెట్టేటటువంటి ఎక్స్పెండిచరు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి పన్నులు, వాటా, ఇవన్నీ కలిపి మనము రెవెన్యూ వ్యయంలో తీసుకుంటాం. దాని తర్వాత మూలధన వసూళ్లలో నేను ఇంతకుముందు చెప్పినట్టు మూలధన, ఇది వ్యయం కాదు, వసూళ్ల కిందకి వస్తుంది. సో ఈ మూలధన వ్యయంలో ఒకటి రుణ సంబంధిత మూలధన వ్యయం, రుణేతర మూలధన వ్యయం అని చెప్పేసి అన్నాను. ఈ రుణేతర మూలధన వ్యయంలో లోన్ రికవరీ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, దీన్నే పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. సో అప్పులు వచ్చేసి ఇంటర్నల్ అప్పులు ఉంటాయి మరియు ఎక్స్టర్నల్ అప్పులు కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం బడ్జెట్లోకి ఎంట్రీ అయిదాం. 2022-23 బడ్జెట్లోకి కనుక మనం ఎంట్రీ అయితే ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచరు, తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ డీటెయిల్స్ మనం చూసినాం. సో ఇప్పుడు చూడండి, రెవెన్యూ వసూళ్లు కనుక మీరు చూసినట్టయితే మొత్తం రెవెన్యూ వసూళ్లలో 22.04 లక్షల కోట్లు అన్నాం కదా, దాంట్లో కార్పొరేట్ ట్యాక్స్ నుండి 15%, సో 15 పైసలు అంటే మనం బడ్జెట్ మొత్తాన్ని కూడా ₹1 అనుకుంటే ఈ ₹1లో కార్పొరేట్ ట్యాక్స్ నుండి 15 పైసలు, ఇన్కమ్ ట్యాక్స్ నుండి 15 పైసలు, కస్టమ్స్ నుండి 5 పైసలు అంటే 5% అనుకోండి. సో యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 7%, జిఎస్టీ 16%, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 5% అండ్ రుణేతర క్యాపిటల్ ఇన్కమ్ 2%. సో ఈ రుణేతర క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ వస్తుందండి, ఇక్కడ. ఓకే, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేదేమో ఇక్కడనే ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్, నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్. సో ఇది 5 పైసలు ఉంది, డన్. సో ఇక్కడ చూడండి, మీరు మొత్తం మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్న ఇక్కడ అడుగుతాడండి, ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్ను ఆదాయాలలో హయ్యెస్ట్ ఆదాయము ఏ పన్ను నుండి వస్తుంది? ఏ పన్ను నుండి వస్తుందండి? ఇక్కడ జిఎస్టీ నుండి 16% ఆఫ్ ద ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత హయ్యెస్ట్ ఇన్కమ్ కార్పొరేట్ ట్యాక్స్, దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఇవి ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో పెట్టండి అని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాడు. తర్వాత ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో, ప్రభుత్వం ఖర్చు చేస్తుంది కదా, సో ప్రభుత్వం రెవెన్యూ ఖర్చు చేస్తుంది కదా, నేను ఇంతకుముందు చెప్పాను సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వము స్పాన్సర్ చేసేటటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు అంటారు. దానికోసం 9 పైసలను ఖర్చు చేస్తుంది, అంటే 9% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దాని తర్వాత సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్. సో కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటేనేమో స్పాన్సర్ చేసేటటువంటి పథకాలు, అంటే దీంట్లో
కేంద్ర ప్రభుత్వం 75% గ్రాంట్స్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% పెట్టుకోవాలి. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అంటేనేమో కేంద్ర ప్రభుత్వమే పెడుతుంది స్కీమ్. దీంట్లో రాష్ట్రాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా స్కీమ్ ఉంది, దాంట్లో రాష్ట్రాలు ఏవి కూడా యాడ్ చేయవు. అవసరం అనుకుంటే రాష్ట్రాలు వాళ్ళ ఇష్టానుసారం యాడ్ చేసుకోవచ్చు. కానీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లలో మీరు 25% యాడ్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వం 75% ఇస్తుంది, లేకపోతే ఆ 75% రాదు. దాని తర్వాత అప్పులపై వడ్డీ చెల్లింపులు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ప్రభుత్వం తీసుకున్నటువంటి లాస్ట్ ఇయర్ అప్పులు ఉంటాయి, దానికంటే ముందు తీసుకున్నటువంటి అప్పులు ఉంటాయి, ఈ ఇయర్ తీసుకున్నటువంటి అప్పులు ఉంటాయి. కాబట్టి ఈ అప్పుల మీద చెల్లించేటటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో అది 20% అండి. మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్లో 20%, మొత్తం ఎక్స్పెండిచర్లో, ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది కదా. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో కనుక చూసుకుంటే అది దాదాపుగా 24% అవుతుంది. దాని తర్వాత డిఫెన్స్, రక్షణ రంగం పైన 8%, దాని తర్వాత సబ్సిడీల పైన 8%, దాని తర్వాత ఫైనాన్స్ కమిషన్ చెల్లింపులు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషను కొన్ని రికమెండేషన్స్ ఇస్తూ ప్రతి బడ్జెట్లో రాష్ట్రాలకు ఎంత శాతం ఇవ్వాలి అనేది చెప్తుంటుంది. సో లాస్ట్ ఇయర్ 41% డివల్యూషన్ చేయాలని చెప్పింది, ఇంకొక శాతం కాశ్మీర్కి ఇవ్వాలి అన్నది. సో అవి. దాని తర్వాత పన్నుల్లో రాష్ట్రాలకు వాటా. ఇప్పుడు ప్రత్యక్ష పన్నులలో కానీ పరోక్ష పన్నులలో కానీ CGST SGSTలో కానీ రాష్ట్రాలకు ఎంత వాటా ఇవ్వాలి అనేది కూడా ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. అవి. తర్వాత పెన్షన్స్, ఇతర ఖర్చులు చెల్లింపులు, అంటే ప్రభుత్వము పాలనాపరమైనటువంటి ఖర్చుల కోసము, దాని తర్వాత రకరకాల ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇవి. సో ఈ రకంగా రెవెన్యూ ఎక్స్పెండిచరు 31.94 లక్షల కోట్లు ఏదైతుందో ఇది పెరిగినా కొద్దిగా ప్రభుత్వం యొక్క అప్పులు కూడా పెరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు క్యాపిటల్కి రండి. క్యాపిటల్లో నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ఎక్స్పెండిచర్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఈ ఎక్స్పెండిచర్ దేని గురించి అని అంటే ఆస్తులను సృష్టించడానికి ఎక్స్పెండిచర్. ఇది 7.50 లక్షల కోట్లు ఉంది, దీన్ని ఇచ్చిపెట్టండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు చూడండి, మూలధన వసూళ్లలో నేనేమన్నాను, డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి అని చెప్పాను. సో నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్లలో ఈ 65,000 కోట్లు ఏవైతున్నాయో ఇది పెట్టుబడుల ఉపసంహరణ యొక్క లక్ష్యం అండి. ఇది అంటే ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వము కనీసము 65,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం యొక్క ఆస్తులను అమ్మడం ద్వారా సంపాదించాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇది లక్ష్యం, అంటే ఇది ఒక అంచనా. సో ప్రభుత్వం ఆస్తులు అమ్మాలి అని అనుకున్న వెంబడే ఈ 65 లక్షల కోట్ల రూపాయలు రావు, 65,000 కోట్ల రూపాయలు రావు. కొన్నిసార్లు 65,000 కోట్లు కాకుండా 25,000 కోట్లే రావచ్చు. అప్పుడు మళ్ళీ అప్పులు తీసుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో ప్రభుత్వం యొక్క పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 65,000 కోట్ల రూపాయలను చేయాలనుకుంటుంది. దాని తర్వాత ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చినటువంటి అప్పులను వసూలు చేసుకోవడం ద్వారా 14,291 కోట్ల రూపాయలను మరి జమ చేయాలి అని అనుకుంటుంది. ఇది నాన్ డెట్, అంటే అప్పులు కాకుండా ఆస్తులను తగ్గించుకోవడం ద్వారా వచ్చేటటువంటి డబ్బులు ఇవి. సో అందుకే దీన్ని రుణేతర మూలధన ఆదాయము అంటారు. దీన్నే రుణేతర మూలధన ఆదాయము అని చెప్పేసి అంటారు. ఓకే, రుణేతర మూలధన ఆదాయం. తర్వాత డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్లో నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్టర్నల్, అంటే దేశీయ రుణాలు మరియు విదేశీ మూలధన రుణాలు. సో నార్మల్గా దేశీయ రుణాలలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ బారోయింగ్స్, అంటే ఓపెన్ మార్కెట్లో ప్రభుత్వము గవర్నమెంట్ సెక్యూరిటీస్ని, గవర్నమెంట్ యొక్క బాండ్స్ని అమ్మడం ద్వారా 1.15 లక్షల కోట్ల రూపాయలను సంపాదించాలి అనుకుంటుంది. దాని తర్వాత సెక్యూరిటీస్ అగెనెస్ట్ స్మాల్ సేవింగ్స్. సో ప్రజలు కూడా చిన్న మొత్తాలలో పొదుపు చేసుకుంటారు కదా, వాళ్ళకు సెక్యూరిటీ పేపర్స్ని ఇచ్చి ఆ డబ్బులను గ్యాదర్ చేయడం ద్వారా దాదాపుగా 4.25 లక్షల కోట్ల రూపాయలను సంపాదించాలనుకుంటుంది. మార్కెట్ బారోయింగ్స్ ద్వారా 11.58 లక్షల కోట్లు, 1.15 కాదు, 11.58 లక్షల కోట్లు.
తర్వాత స్టేట్ ప్రొవైడెడ్ ఫండ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంత అమౌంట్ను ప్రొవైడెడ్ ఫండ్కు జమ చేస్తారు. ఆ అమౌంట్ను కూడా ప్రభుత్వం తన ఖర్చుల కోసం వాడుకుంటుంది. అది 20,000 కోట్లు. అదర్ రిసిప్ట్స్, దాని తర్వాత ఎక్స్టర్నల్ డెట్, విదేశాల నుండి ప్రభుత్వము 19,251 కోట్ల రూపాయలను అప్పు తెచ్చుకోవాలి అని అనుకుంటుంది. తర్వాత డ్రా డౌన్ ఆఫ్ ద క్యాష్ బ్యాలెన్స్ అంటే లాస్ట్ ఇయర్ మిగిలినటువంటి అమౌంట్ 752 కోట్లు. సో ఈ రకంగా రుణాల ద్వారా మరి ఈ మొత్తం అమౌంట్ను తీసుకురావాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా ఫర్దర్గా వెళ్దాం. ఇక్కడ చూడండి. సో నేను ఇంతకుముందు చూపించినట్టు మొత్తం ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి అప్పులు ఏవైతుంటాయో ప్రభుత్వానికి వచ్చేటటువంటి మొత్తం ఇన్కంలో 35% అప్పులను మాత్రమే తీసుకొస్తుంది. రిమెంబర్ దిస్. ప్రభుత్వం ఈ అప్పులు తీసుకొస్తుంది కదా, ఎంత అప్పులు తీసుకురావాలనుకుంటుంది? ఇది ప్రభుత్వం యొక్క టార్గెట్ అండి. 16.61 లక్షల కోట్ల రూపాయలను అప్పుల ద్వారా, మొత్తము రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి? 17.40. దాంట్లో నాన్ డెట్ రిసిప్ట్స్ కనుక తీసేస్తే డెట్ రిసిప్ట్స్ అంటే రుణ సంబంధిత మూలధన ఆదాయం వచ్చేసి 16.61 లక్షల కోట్లు. ఇది మొత్తం రిసిప్ట్స్లో 35%. ఇది గమనించండి. అంటే మనం అప్పుల రూపంలోనే దాదాపుగా 35% తీసుకొస్తున్నాం. ఇది బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి సమగ్ర రూపం అండి. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పినటువంటి అంశాలు అన్నీ ఉన్నాయి కదా, అవి ఒకే బొమ్మలో బడ్జెట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి బొమ్మ ఇది. సో ఇక్కడ చూడండి బడ్జెట్ సైజు, సో బడ్జెట్ సైజ్ వచ్చేసి 39.45 lakh crores. నేను ఇంతకుముందు చెప్పినా కదా క్యాపిటల్ రిసిప్ట్స్ 17.40 lakh crores, డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ 16.61. ఓకే, మూలధన ఆదాయము, రుణ మూలధన ఆదాయము, తర్వాత మార్కెట్ లోన్స్ నుండి 11.45 లక్షలు, చిన్న తరహా ప్రొవైడెడ్ ఫండ్ నుండి 4.45 లక్షలు, ఇతరుల నుండి 0.17. తర్వాత నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్, ఇక్కడ చూడండి నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్, నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్లలో ఇంట్రెస్ట్ పేమెంట్స్ నుండి 0.18 lakh crores, డివిడెండ్ అండ్ ప్రాఫిట్ నుండి 1.14 కోట్లు. తర్వాత నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్లో 19.35 లక్షల కోట్లు. ఓకే, సో దాని తర్వాత గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇక్కడ చూడొచ్చు మీరు. కస్టమ్స్ డ్యూటీ 2.13 కోట్లు, జిఎస్టీ నుండి 7.80 లక్షల కోట్లు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నుండి 7 లక్షల కోట్లు, కార్పొరేషన్ ట్యాక్స్ నుండి 7.02 లక్షల కోట్లు, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ నుండి 3.35. ఇవన్నీ కూడా బడ్జెట్ యొక్క ఇన్కమ్కు సంబంధించినటువంటి అంశాలు. ఇదంతా కూడా ఎంత అవుతుంది? 39.45 లక్షల కోట్లు అవుతుంది. తర్వాత బడ్జెట్ యొక్క ఎక్స్పెండిచర్ అంటే వ్యయం. సో స్కీమ్ ఎక్స్పెండిచర్, స్కీమ్స్ అంటే ఏంటి? నేను ఇంతకుముందు చెప్పాను కదా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ సెక్టర్డ్ స్కీమ్స్ ఉంటాయి. సో 2 రకాలు. ఓకే, సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కోసము 11.81 లక్షల కోట్లు. ఓకే, సో దాని తర్వాత జనరల్ సర్వీసెస్, ఎకనామిక్ సర్వీసెస్, సబ్సిడీలు, సోషల్ సర్వీసులు, పెట్రోల్ కోసం, ఫుడ్ సబ్సిడీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ, తర్వాత కోర్ సెక్టార్ స్కీమ్స్, దాని తర్వాత శాలరీల కోసము, తర్వాత సెంట్రల్ ఎక్స్పెండిచర్ కోసం, ఆటోనమస్ బాడీస్ కోసం, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోసం, పెన్షన్ల కోసం, ట్రాన్స్ఫర్స్ టు ద స్టేట్స్, ఫైనాన్స్ కమిషన్ యొక్క ట్రాన్స్ఫర్స్, ఇట్లా ప్రభుత్వము 39.45 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోసము 9.41 లక్షల కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నాం మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. ఎంత? 9.41 లక్షల కోట్ల రూపాయల వడ్డీని మనం కడుతున్నాము. ఇది బడ్జెట్ యొక్క వ్యయము మరియు ఆదాయానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి రూపం. సో ఫర్దర్గా కనుక వెళ్తే మనం చాలాసార్లు చూస్తాం రెవెన్యూ డెఫిసిట్ అని, తర్వాత రెవెన్యూ లోటు అని చెప్పేసి వింటూ ఉంటాం.
రెవెన్యూ లోటు. సో దీన్నే రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు. రెవెన్యూ లోటు అంటే మీనింగ్ ఏంటి అని అంటే రెవెన్యూ ఆదాయము లేదా రాబడి, రెవెన్యూ ఆదాయము మరియు రెవెన్యూ వ్యయం, ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి తేడా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే రెవెన్యూ లోటు అంటాం. సో రెవెన్యూ ఆదాయం ఎంతుంది? 22.04 అంటే 04 lakh crores ఉంది, అంటే 22 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం ఎంతుంది? 32 లక్షల కోట్లు ఉంది, 31.91 లక్షల కోట్లు. ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి తేడా ఏదైతే ఉంటుందో దాన్ని మనం రెవెన్యూ లోటు లేదా రెవెన్యూ డెఫిసిట్ అంటాం. ఇది ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందండి? 9.90 లక్షల కోట్ల రూపాయలు ఉంది. సో దీన్నే యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో లెక్కిస్తారు. సో అది ఎంత ఉందనేది నేను తర్వాత చర్చిస్తాను. సో ఇప్పటి వరకు చూడండి, రెవెన్యూ డెఫిసిట్ అంటే మీనింగ్ ఏంటి, రెవెన్యూ లోటు అంటే మీనింగ్ ఏంటి అంటే రెవెన్యూ రిసిప్ట్స్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మధ్య ఉండేటటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటారు. ఈ సంవత్సరం యొక్క రెవెన్యూ డెఫిసిట్ 9.90 లక్షల కోట్లు. సో రెవెన్యూ డెఫిసిట్ పెరిగిందనుకోండి, రెవెన్యూ డెఫిసిట్ పెరిగింది, ఇప్పుడు ఎంత ఉంది? 9.90 లక్షల కోట్లు ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎక్కడి నుండి తీసుకురావాలి? అప్పుల రూపంలో తీసుకురావాలి, అప్పు తీసుకురావాలి. ఎంత అప్పు తీసుకురావాలి? 9.90. తర్వాత లాస్ట్ ఇయర్ అప్పులు తెచ్చినాం కదా, ఆ అప్పులలో గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి కూడా అప్పులు తెస్తున్నాం కదా, మరి అప్పులను కట్టాలి కదా, ఆ కట్టడానికి కొంత అప్పు కావాలి. సో పూర్వపు అప్పులను చెల్లించడానికి కొంత అమౌంట్ కావాలి. తర్వాత పూర్వపు అప్పుల మీద మనం వడ్డీలు చెల్లించాలి, ఆ వడ్డీలు కట్టడానికి కూడా మనం ఇంకొంత అప్పులు తీసుకురావాలి. ఇట్లా ప్రస్తుతం తీసుకురావాల్సినటువంటి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అప్పులు, తర్వాత పూర్వపు అప్పులను చెల్లించడానికి కావాల్సినటువంటి అమౌంట్, తర్వాత తెచ్చినటువంటి అప్పుల మీద కట్టాల్సినటువంటి వడ్డీ, ఇవన్నిటిని కూడా కలిస్తే మనం ఏమంటాము అని అంటే విత్త లోటు లేదా కోశలోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి రెవెన్యూ డెఫిసిట్ లోటు, అది రెవెన్యూ లోటు, పూర్వపు అప్పులను చెల్లించడానికి కావాల్సినటువంటి అమౌంట్, తర్వాత అప్పుల మీద చెల్లించాల్సినటువంటి వడ్డీ, వీటన్నిటిని కూడా కలుపుకుంటే మనకు ఫిస్కల్ డెఫిసిట్ వస్తుంది. ఓకే, సో ఫిస్కల్ డెఫిసిట్ను ఇంకొక రకంగా కూడా మనము డిఫైన్ చేయొచ్చు. సో ఫిస్కల్ డెఫిసిట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. ఫిస్కల్ డెఫిసిట్ కానీ విత్తలోటు కానీ కోశలోటు కానీ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఒక సంవత్సరంలో ప్రభుత్వము తీసుకురావాల్సినటువంటి మొత్తం అప్పులను మనం ఏమంటామంటే విత్తలోటు అంటాం. సో మొత్తం అప్పులు ఈజ్ నాట్ ఈక్వల్ టు రెవెన్యూ లోటు. సో చాలా పుస్తకాలలో చాలామంది చెప్పేది ఏంటి అని అంటే విత్తలోటు అని అంటే వ్యయము మరియు ఆదాయాల మధ్య ఉండేటటువంటి భేదాన్ని విత్తలోటు అని అంటారు. తప్పది. వ్యయము మరియు ఆదాయాల మధ్య ఉండేటటువంటి లోటు అనేది ఉండదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, వ్యయం ఎంత ఉంటుందో ప్రభుత్వానికి ఆదాయం అంతే ఉంటుంది, బడ్జెట్ డెఫిసిట్ 0. మరి అప్పులు ఎందుకు తెస్తాము అని అంటే కేవలము వ్యయ ఆదాయాల మధ్య వచ్చేటటువంటి తేడాను పూరించడానికి తీసుకురాము. ఆ తేడాను పూరించాలి అని అంటే రెవెన్యూ లోటు ఎంత ఉందో అంత అప్పు తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ రెవెన్యూ లోటుతో పాటు ఇంకొంత మొత్తంలో అప్పు తీసుకురావాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. అందుకోసమే ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి మొత్తం అప్పులను మనం ఏమంటామంటే ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. ఓకే, దాన్నే విత్తలోటు అంటాం, కోశలోటు అంటాం. చాలా టెక్స్ట్ బుక్స్లలో చాలా న్యూస్ పేపర్స్లలో ఆర్థిక లోటు అనేటటువంటి పదం వాడతాడు. అసలు ఆర్థిక లోటు అనేటటువంటి పదం లేనే లేదు. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఆర్థిక లోటు అనేటటువంటి పదం ఉండదు. ఇది అవగాహన రాహిత్యంతో, అవగాహన లోపంతో చాలా న్యూస్ పేపర్స్, చాలా టెక్స్ట్ బుక్స్ ప్రచురించేటటువంటి పదము. ఇది సాధారణమైనటువంటి ప్రజలకు అర్థం కావడానికి వాడేటటువంటి పదం తప్ప టెక్నికల్గా ఆర్థిక లోటు అనేది అసలు ఆర్థిక వ్యవస్థలో ఉండదు. ఆర్థిక సంక్షోభం ఉంటుంది, ఆర్థిక రిసిషన్ ఉంటుంది,
ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఆర్థిక లోటు అనేది ఉండదు. సో మనకేముంటుంది, బడ్జెట్లో విత్త లోటు మాత్రమే ఉంటుంది. దాన్నే కోశ లోటు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు, ఫిస్కల్ డెఫిసిట్. సో దీని గురించి ఇంకా క్లుప్తంగా మనం చర్చిద్దాము.